తెలంగాణలో పల్స్ పోలియో ప్రారంభం. చింతల్ బస్తీలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ విద్యాశాఖ. ఈ నెల 11న ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం. విధి విధానాలు రూపొందించాలని సీఎం రేవంత్ ఆదేశం. ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతిలో ఒకే విద్యార్థి. జగిత్యాల జిల్లా ముత్యంపేట జెడ్పీ హైస్కూల్లో విద్యాభ్యాసం. తెలంగాణలో ప్రారంభమైన పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం. 3 నుంచి 5వ తేదీ వరకు పోలియో చుక్కలు వేయనున్న అధికారులు. పాలమూరు నుంచి కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం. ఎన్నికల శంఖారావం పూరించనున్న సీఎం రేవంత్ రెడ్డి. టీఎస్ఆర్టీసీకి 5 నేషనల్ బస్ ట్రాన్స్పోర్ట్ ఎక్సలెన్స్ అవార్డులు. ఈ నెల 15న ఢిల్లీలో అవార్డులు అందుకోనున్న ఆర్టీసీ అధికారులు. ఎండోమెట్రియాసిస్ వ్యాధిపై అవగాహన. జలవిహార్ నెక్లెస్ రోడ్లో ఎల్లో రిబ్బన్ పేరిట రన్. లోక్సభ ఎన్నికలపై దృష్టి సారించిన కాంగ్రెస్. వచ్చే వారం రోజుల్లో కాంగ్రెస్ కీలక సమావేశాలు. నేడు మోడీ సారథ్యంలో కేంద్ర మంత్రి మండలి తుది భేటీ. కేంద్ర మంత్రులకు వీడ్కోలు పార్టీ ఇవ్వనున్న ప్రధాని. హైదరాబాద్లోని రామేశ్వరం కేవ్స్ ను సందర్శించిన ఓవైసీ. రామేశ్వరం కేవ్ బ్లాస్ట్ పిరికిపంద చర్య అంటూ విమర్శ. హైదరాబాద్ పాత బస్తీలో కిడ్నాప్ కలకలం. చిన్నారి సేఫ్. ధబీర్పురాలో 9 నెలల పాపను ఎత్తుకెళ్లిన పని మనిషి. నేడు 2వ రోజు ఆంధ్రప్రదేశ్ బీజేపీ ముఖ్య నేతల భేటీ. 11 జిల్లాలకు చెందిన నేతలతో చర్చించనున్న శివప్రకాష్. ఈ నెల 10న మేదరమెట్ల సమీపంలో సిద్ధం చివరి సభ. సిద్ధం సభ పోస్టర్ను విడుదల చేసిన విజయసాయిరెడ్డి. నేడు పల్నాడు జిల్లాలో చంద్రబాబు పర్యటన. టీడీపీ నేతలతో సమావేశం కానున్న అధినేత. తూర్పుగోదావరి జిల్లాలో మారుతున్న రాజకీయాలు. శేషారావుకే సీటు ఇవ్వాలంటూ తెలుగు తమ్ముళ్ల ఒత్తిడి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం పోరాటం. ఉక్కు పోరాట కమిటీ సభ్యుల పాదయాత్ర. తిరుమలలో పల్స్ పోలియో ప్రారంభం. చిన్నారులకు చుక్కల మందు వేసిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. 29 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. మధురలో మద్యం అక్రమ రవాణా. 60 లక్షల విలువ గల మద్యం స్వాధీనం. ఒకరి అరెస్ట్. జమ్మూ కశ్మీర్ బారాముల్లా సరిహద్దుల్లో సెల్ఫీ పాయింట్. ఇండియా స్ట్రక్టర్ పేరుతో ఏర్పాటు చేసిన ఇండియన్ ఆర్మీ. హర్యానాలో కురుస్తున్న వర్షాలు. వాన నీటిలో మునిగిన కార్నల్ పట్టణం. పశ్చిమ బెంగాల్ నుంచి తాబేళ్లు తరలిస్తున్న ముఠా అరెస్ట్. కటక్ వద్ద 351 తాబేళ్లను స్వాధీనం చేసుకున్న డీఆర్ఐ అధికారులు. నేడు పాకిస్తాన్ ప్రధాని అభ్యర్థి ఎన్నిక. పాక్ ప్రధాని అభ్యర్థులుగా షహబాజ్, ఒమర్ నామినేషన్లు.